ఇంట్లో ఉండే వాటితోనే దహీపూరి చేద్దాము. అది పానీపూరివి ఇవి ఉంటాయి కదా ప్యాకెట్, సూపర్ మార్కెట్ నుంచి తెచ్చి మనం ఆయిల్లో ఫ్రై చేసి పెట్టాము పానీపూరివి హోమ్మేడ్. సో ఇందులో ఇప్పుడు దహీపూరికి ఇందులో స్టఫింగ్ కోసం మనము స్ప్రౌట్స్ తీసుకుంటున్నాం. స్ప్రౌట్స్ ఏంటంటే హెల్తీ కదా, పిల్లలు దహీపూరి అంటే చాలా ఇష్టంగా తింటారు. పానీపూరి పెద్దవాళ్ళేంటి చిన్నవాళ్ళేంటి అందరు తింటారు, అందరి ఫేవరెట్ కాబట్టి ఇవి ఇందులో వేసేసి కొన్ని ఇవి కొన్ని వేసేసి ఇందులో పెరుగు వేసి కారం, ధనియాల పొడి, కొంచెం మిక్సర్, కొంచెం పెరుగు, మళ్ళీ టమాటా కెచప్, ఇందులో ఆల్రెడీ మనం పెరుగులో ఉప్పు వేసి పెట్టాము. అన్నీ ఇలా ఈ విధంగా రెడీ చేసి పెట్టుకోవాలి. అప్పుడు ఇందులో కొంచెం పెరిగేసి ఉప్పేసి కలిపిన పెరుగు, కారం పొడి, జీలకర్ర పొడి, కొంచెం ఇది మిక్చర్ కొద్దిసేపు అయ్యాక తినాలి. ఇవి టమాటా కెచప్, ఇది కారం చట్నీ ఏమి వేయట్లేదు ఎందుకంటే మా పాప కారం తినదు కాబట్టి ఓన్లీ టమాటా కెచప్ పెరిగే వేస్తున్నాను. కొత్తిమీర, ఆనియన్స్. నాకు పానీపూరితో ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఉంది, మీతో షేర్ చేసుకుంటాను. నేను సెకండ్ కరోనా టైంలో అనుకుంటా ప్రెగ్నెన్సీలో పానీపూరి క్రేవింగ్స్ వచ్చింది. అప్పుడు కరోనా టైంలో ఎక్కడ దొరకలేదు. యూట్యూబ్లో సెర్చ్ చేసి పానీపూరి గురించి కనుక్కొని మరీ చేశాను నేను. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తింటే ఎలా ఉందమ్మా తిని చెప్పు.